3 పాటలు పాడాము. 3 పాటల్లో మీరు ఏమి గమనించున్నారో తెలియదు, కానీ అయితే మీకు నేను జ్ఞాపకం చేయగోరుతున్న 3 తలంపులు, అదే వర్తమానం కూడా. మొదటి పాటలో ఆయన నామమును గూర్చి పాడాము. ఆయన నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం. నెహెమ్యా 9:5. కాబట్టి దేవుని నామము. రెండవ పాటలో మనం పాడాం, దేవుడు బలవంతుడు, యెహోవా నా బలమా. కాబట్టి ఆయనకు మరొక పేరు ఆయన బలము అయి ఉన్నాడు, నా బలమా అని. ఆయనే బలవంతుడు కాడు, బలహీనమైన మనల్ని ఆయన తృణీకరించలేదు, కానీ ఆయన మహాప్రేమ చేత తన బలమును మనకు ధరింపజేయుచున్నాడు. కాబట్టి రెండవది ఆయన బలమును గురించి, దేవుని బలమును గురించి పాడాం. మొదటిది దేవుని నామమును గురించి, రెండవది దేవుని బలమును గురించి మనం పాడాం. తర్వాత మూడవ విషయానికి వస్తే, నేనే ఉన్నా వాడా ననినా అనేది, అది కూడా ఆయన నామమే. అయితే మూడవదిగా ఆయన ఎవరు అనంటే, ఆయన జీవము గల దేవుడు, జీవించుచూ ఉన్న దేవుడు. కనుక అబ్రహాము ఆదికాండం 21వ అధ్యాయంలో నిత్య దేవుడైన యెహోవా పేరట. కనుక ఆయన నిత్య దేవుడు, నిరంతరము జీవించువాడు. అటు జీవాధిపతి అయిన మన ప్రభువైన క్రీస్తును ఆరాధించి మనం సేవింపవచ్చు. ఒకటి దేవుని నామము, రెండవది దేవుని బలము, మూడవది దేవుని ఉనికి. దేవుని ఉనికి, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో గాడ్స్ నేమ్, గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ మైట్, అండ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. ఈ 3 పాటల్లో ఈ 3 ముఖ్యమైన తలంపులు మనం చూస్తాం, మీరు జాగ్రత్తగా కనుక గమనించి ఉంటే. ఇప్పుడు మన ధ్యానం కొరకు ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇది మా ప్రభు పునరుత్థాన దినం. మేము మీ సన్నిధికి, మీ ఇంటికి ఆరాధించవచ్చి ఉన్నాం. మమ్మల్ని అంగీకరించం, మీ వాక్యాన్ని మాకు దీవించు, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడు. ఆ వెలుగులో మీ కొరకైన ఆరాధనా స్తుతి కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని నింపి, మీకు అంగీకారముకు యోగ్యమైన సేవ చేయడానికి సిద్ధపరచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనములో ఆ మొదటి 2 పదాలు మనం చూస్తాం. దేవుడైన యెహోవా అనే మాట. కనుక దేవుడైన యెహోవా. అయితే ఈ మాటలు వచ్చి నేను పంచుకోకముందు, నిర్గమకాండం 6వ అధ్యాయంలో ఒక మాట, 2-3 వచనాల్లో ఒక మాట నేను చదువుతాను, మీరు తీసి మీ బైబిల్లో చూడండి. చివరిలో యెహోవా అను నా నామమున
నేను వారికి తెలియబడలేదు. ముఖ్యమైన తలంపు ఏంటంటే, నా నామమున వారికి తెలియబడలేదు. దీని ద్వారా మనకు ఒకటి అర్థమవుతుంది, మనము మన ప్రభువైన దేవుణ్ణి ఆయన నామమున మనము తెలుసుకొనవలసి ఉన్నాము అని. ఆయన నామమున మనం తెలుసుకొనవలసి ఉన్నాము. We must know God in His name. ఆయన పేరున ఆయనను మనం ఎరుగవలెను అని. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనానికి వస్తే, యేసుప్రభు వారు చేసిన ప్రార్థనలో తండ్రి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిశ్చయం. ఎరుగుట అనే మాట. కాబట్టి ఇక్కడ నోయింగ్ గాడ్, దేవుణ్ణి ఎరగటము అనేది అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి చేసే ప్రార్థనలో ఆ మాట మాట్లాడడం ద్వారా ఎరగటం అనేది ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతూ ఉంది అని. ఆ వచనం మీరు తర్వాత ఇంకా తలంచండి. కాబట్టి ప్రభువైన దేవుణ్ణి మనం ఎరగాలి. ఒక వ్యక్తి ప్రభువైన దేవుణ్ణి ఏ పరిమాణములో ఎరుగుతాడో ఆ పరిమాణములో ప్రభువైన దేవుణ్ణి అనుభవిస్తాడు. నేను ఆ దేవుణ్ణి ఎరగాలి, ఒకటి మొదటిది. రెండవది, ఆ దేవుణ్ణి ఎరగటం అంటే ఏదో అంతో ఇంతో కొంచెం కాదు. నేను ఎరగవలసిన పరిమాణం ఎంతో గొప్ప పరిమాణములో ప్రభువైన దేవుని నేను ఎరిగితే, ఆ గొప్ప పరిమాణములో ప్రభువైన దేవుణ్ణి నేను అనుభవించగలుగుతాను, నేను ఆనందించగలుగుతాను. కాబట్టి ఎరుగుట అనేది మన జీవితంలో, రెండవది అనుభవించుట అనే అనుభవంలోనికి మనం తీసుకొని వెళుతుంది అని. ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా సరే, ఈ మాట విని ఎవరమైనా సరే, నీవు ఈరోజు ప్రభువైన దేవుణ్ణి అనుభవించి ఆనందిస్తున్నావు అని అంటే, ఏ పరిమితిలో నీవు ఆయన గూర్చి ఎరిగావో, ఆయన గూర్చి జ్ఞానం నీకుందో అంతవరకే కానీ దానికి మించి నువ్వు అనుభవించి ఆనందించలేవు. ఇది చాలా ప్రాముఖ్యమైన తలం. కాబట్టి మొదటిది ఎరుగుట. దీని గురించి నేను వ్యాఖ్యానం చేయబోవడం లేదు, ఇంకా 3 ముఖ్యమైన తలంపులు పోవాలి, అందుకనే దాటిపోతున్నా. కాబట్టి మొట్టమొదటిది దేవుని ఎరుగుట. పౌలు అపోస్తలుడు కొత్త నిబంధనలో అన్నాడు, ఫిలిప్పీ 3వ అధ్యాయం 10-11, ఐ మే నో హిమ్, నేను ఆయనను ఎరుగవలెను. దేవుని స్తోత్రం. ఆ ఎరగటం అనేది ఎంత బాగా ఎరిగాడో ఆయన, కానీ అందుకనే ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? ఆయన్ను ఆయన పునరుత్థాన బలి ఎరుగు నిమిత్తమై నేను సమస్తమును నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకొంచున్నానన్నాడు. కాబట్టి పిల్లరా, ఏదో రక్షణ పొందానని తృప్తి కాదు, కానీ ప్రభువును మన జీవితంలో ఎరగటం ఇంకా. అందుకే పేతురు ఇంకో మాట అంటారు, 2 పేతురు 3:18, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి అన్నాడు. సరే, రెండవ తలంపు మనం వచ్చాం. ఆ రెండవ తలంపు ఏంటంటే, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ పరిమాణములో పరిమితిలో ఎరుగుతాడో ఆ పరిమాణములో ఆ విశ్వాసి ప్రభువైన దేవుని అనుభవిస్తాడు, దేవుని ఆనందిస్తాడు, ఆ దేవుని ఆస్వాదిస్తాడు. ఎంత మాత్రం అనుభవిస్తున్నాం ఆ దేవుణ్ణి, ఆయన ఆస్వాదిస్తున్నాం, ఆయన రుచిస్తున్నాం, ఆయన ఎంత ఆనందిస్తున్నాం, ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో అనుభవించడం లేదు, ఆనందించడం లేదు.
అంటే ఒక మాట చెప్తే ఏదో ఎరుగుదుమని అనుకుంటున్నామే తప్ప నేను ఒక వాక్యం చూపిస్తాను. అది 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. తీతుపత్రిక 1:16 తీతుపత్రిక 1:16 దయచేసి క్షమించండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనై ఉన్నాయి, తమ క్రియల వలన దేవుణ్ణి. ఈరోజు అంటే క్షమించండి చెప్తున్నందుకు, మరి మందిరానికి వస్తాం, రక్షణ పొందాం, ఆదివారం వస్తున్నాం అనుకుంటాం, కానీ అది కానే కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తును ఏ పరిమాణంలో ఎరగాలనో ఆ దేవుని ఆ పరిమాణంలో మనం ఎరగటం అనేది చాలా అవసరం. ఊరికి ఎరుగుదమని చెప్పడం కాదు, చేతనే మన జీవితంలో మనం ఆయన అంత పరిమాణంలో అనుభవిస్తాం. ఎరుగుదమంటున్నాం కానీ చూస్తే మన జీవితంలో అనుభవించడం లేనే లేదు. 2వ తిమోతి 3:5 కూడా చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇప్పుడు 2వ మాట కూడా నేను చెప్పా, ఇంకెక్కువ వ్యాఖ్యానించాలను. 1 దేవుణ్ణి ఎరగటం, ఏ పరిమాణంలో ఎరగాలనో ఎరగాలి. 2వది ఆ పరిమాణంలో ఎరిగిన వ్యక్తి దేవుణ్ణి అనుభవిస్తాడు, ఆనందిస్తాడు, రుచిస్తాడు, సంతోషిస్తాడు. 3వది ఒక వ్యక్తి ఏ పరిమాణంలో ప్రభువైన దేవుణ్ణి అనుభవించి ఆనందిస్తున్నాడో ఆ పరిమాణంలో తన ఆరాధన ఉంటుంది. ఆ పరిమాణంలో ప్రభువైన దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఆ పరిమాణంలో ప్రభువైన దేవుణ్ణి మహిమపరుస్తాడు. అవును, నిజమే. నీవు దేవుణ్ణి మహిమపరచాలంటే, ఆయనకు అంగీకారమైన స్తుతి స్తోత్ర ఆరాధనలు అర్పించి ఆయన మహిమపరచాలంటే, నువ్వు ఏ పరిమాణంలో అనుభవిస్తున్నావో నీ ఆరాధన ఆ పరిమాణంలోనే ఉంటుంది. చాలాసార్లు మన ఆరాధనలు ఎట్లుంటాయి మీరే ఆలోచన చేసుకో, ఎవరికి వాళ్ళే స్వపరీక్ష చేసుకోవాలి. ఎట్లుంది నా ఆరాధన? ఆ రోజు నుంచి, రక్షణ పొందిన రోజు నుంచి ఈ రోజు దాకా అదే మాటలు, అదే పదాలు, అదే తలంపులు, అదే కథ. అంతకు తప్ప ఆ న్యూనత నా ఆరాధనలో లేదు. కారణం ఏమిటి? నేను ఎరిగింది అంతవరకే, నేను ఆయన అనుభవించేది అంతవరకే, కాబట్టి నా ఆరాధన అంతవరకే. ఒక వ్యక్తి యొక్క ఆరాధన, ఒక వ్యక్తి ప్రభువైన దేవుని మహిమపరచడం అనేది ఆ వ్యక్తి ఆ దేవుణ్ణి ఎంతగా రుచించాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ పరిమాణంలో నీవు ప్రభుని రుచి చూచావో ఆ పరిమాణంలో, ఆ ఔన్నత్యతలో నీ ఆరాధన కూడా ఉంటుంది, మన ఆరాధన కూడా ఉంటుంది. చాలనుకుంటున్నాను ఈ 3 మాటలు. వీటిని గురించి మీరు తర్వాత ధ్యానం చేయాలని మీకు మనం చేస్తున్నా. ఈరోజు 20 నిమిషాలే చెప్దాం అనుకున్నాను ఆరాధన, కానీ ఇప్పటికే అయిపోయింది దాదాపు 15 నిమిషాలు. సరే, చాలా ప్రాముఖ్యమైన విషయాలే కనుక దాటిపోవడం మంచిదేం కాదు, నేను అనుకున్నా, నా ఇష్టం కాదు. కాబట్టి ఆ 3 మాటలు మళ్ళీ మీకు చెబుతున్నాను. 1 దేవుణ్ణి ఎరుగుట, 2వది ఏ పరిమాణంలో ఎరుగుతామో ఆ పరిమాణంలో దేవుని అనుభవించుట, 3వది ఏ పరిమాణంలో ప్రభువైన దేవుని మనం అనుభవిస్తామో అనుదిన క్రైస్తవ జీవితంలో ఆ పరిమాణంలో ప్రభువైన దేవుని ఆరాధించి మహిమపరచడం మన జీవితాల్లో ఉంటుంది అని. చాలాసార్లు మన ఆరాధన చాలా పూర్గా, పేలవంగా, పేదగా మన ఆరాధన ఉంటుంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. నోరు తెరిచి బిగ్గరగా ఆమెను చెప్పడానికి కూడా నీకు నోరు రాదు. ఎందుకని అంటే నీ బ్రతుకు అలాగుంది అనుకోవాలంతే. నీ హృదయం అలాగుంది.
అందును బట్టి హృదయంలో ఉండుదాన్ని బట్టే నోరు. నేనేం కొత్త సంగతులు చెప్పడంలే. కాబట్టి ఈ తలంపులు సీరియస్గా తీసుకుందాం, హృదయంలో ఉంచుకుందాం, వాటిని మననం చేద్దాం. ఏంటి నా బ్రతుకు ఈరోజు, నేను ఎలాగున్నా? జీవక్షవంలాగానే ఉన్నానా? జీవించున్నా అనే పేరు మాత్రమే కానీ మృతుడుగానే ఉన్నానా? అలాంటి దానికి ఉన్నానా? లేకపోతే నా బ్రతుకు ఎలాగుంది నా దేవుని దృష్టికి? ఇప్పుడు ఈ మాటలు నేను చెప్పాక ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుణ్ణి ఎరగటం అనేది ఆయన నామమును బట్టి ఆయన మనం. ప్రభువైన దేవుడు అన్నాడు, నేను నిన్ను పేరున ఎరుగుదును అని. దేవుడు మానవులను మన పేరును ఎరుగును. దేవుడు నక్షత్రంలో పేర్లు పెట్టి ఆ పేరును వాటిని ఎరుగును. దేవుడు సమస్తానికి పేరు పెట్టి ఆదాము ద్వారా వాటిని ఆ పేరును ఆయన ఎరుగును. ఈరోజు దేవుణ్ణి కూడా ఆయన పేరున మనం ఎరుగుదుముగాక అని. అందుకనే 3 తలంపులు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 3 పాటల్లో పాడాం కదా. ఆ 3 పాటల్లో మొదటి పాటలో ఏం చెప్పుకున్నాము? ఆయన నామము. సరే, ఇప్పుడు ఆయన నామం ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే దేవుడైనా అనే మాట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి వెళితే ఆదియందు దేవుడు అనే మాటను చూస్తాం. దీనికి హీబ్రూ భాషలో ఏం పేరు ఉందంటే ఎలోహీం అని ఉంది. ELHOIM, ఎలోహీం. ఎల్హోయిం అని. ఎలోహీం అనే ఈ మాటకు అసలు అర్థం ఏమిటి? మనం వెళితే ప్రభువైన దేవుడు అబ్రహాములకు ప్రత్యక్షమైనప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ తెలుగులో ఉంది కానీ హీబ్రూ లేదు. ఆ తెలుగులో సర్వశక్తి గల దేవుడు. అక్కడ హీబ్రూలో ఏం పదం ఉందంటే ఎల్ షదాయ్. ఏల్ అనే పదం వచ్చింది. ఏల్ అంటే దేవుడు అంతే. మరి ఎలోహీం అని అంటే అది బహువచనాన్ని మనం చూపిస్తుంది. దైవత్వంలో త్రిత్వం ఆది నుంచి ఉంది. అందుకనే 1వ అధ్యాయంలో మనము మన పోలిక చొప్పున నరులను సృజిద్దాం బహువచనం వాడాడు. కాబట్టి ఏల్ అంటే దేవుడు, ఎలోహీం ఆ దైవత్వం యొక్క త్రిత్వం బహువచనాన్ని మనం చూస్తాం అంతే. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన పేరు ఏం పేరు? ఏల్, దేవుడు. అయితే హీబ్రూ భాషలో మనకు దానికి స్పష్టమైన అర్థం ఉంది. దేవుడు 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 అంటుంటే ఏదో దేవుడు అనుకుంటూ ఉంటాం మనం. అందుకనే ఆ హీబ్రూ భాష నుంచి ఆ పదానికి మనం అర్థం తీసుకుంటే ఆ పేరున ఆయన మనం ఎరగాలి. ఏల్ అంటే ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మరి సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన గాడ్ ఈజ్ ఆల్ మైటీ. 17వ అధ్యాయం 1వ వచనంలో. తెలుగులోనేమో సర్వశక్తి గల దేవుడు. ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళినా కూడా ఐఎమ్ గాడ్ ది ఆల్ మైటీ. కాబట్టి ఆ దేవుడు అనే ఏల్ అనే హీబ్రూ పేరు మనకి ఏం చూపిస్తుందంటే ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన గొప్ప మహత్యాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. అందుకనే ఒక వచనాన్ని మనం వెళ్దాం. 2వ అధ్యాయం 4 నుంచి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 2 దయచేసి 23వ అధ్యాయము సంఖ్యాకాండం 22వ వచనం అందరము కలిసి చదువుకుందాము. మనకు
చూద్దాం చక్కగా అర్థమయ్యేలాగున ఈ వాక్యం 23వ అధ్యాయము 22వ వచనం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని కురిపోతు వేగం వంటి వేగము వారికి కలదు అని. ఇక్కడ దేవుడు అనే పదాన్ని మనం చూస్తాం హీబ్రూలో ఏల్. ఆ దేవుడు ఏం చేశాడట? ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. కాబట్టి మొదటి తలంపులో దేవుడు అనే పేరులో ఆయన్ను మనం ఎరగడం అంటే ఏంటంటే, ఇశ్రాయేలును దేవుడు తన బలము చేత ఐగుప్తులో నుంచి వారిని వెలుపటికి రప్పించాడు అని. మనము ఇర్మియా గ్రంథం రండి దయచేసి, లేక 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 33-34 వచ్చిన. అది నాడు ఇశ్రాయేలు విషయంలోను నేడు మన విషయంలో కూడాను ఇది వాస్తవమే. 50వ అధ్యాయం 33-34 వచనాలండి. రండి దయచేసి 50వ అధ్యాయం 33-34 వచనాలు. నేను 33 చదువుతాను, మీరు 34 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడింది, వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు, వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. 31వ అధ్యాయము 11వ వచనం అంటే అదే రెఫరెన్స్ అనుకోండి. ఇంకొక వాక్యం మీకు అదనంగా, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుంచి వారిని విడిపించుచున్నాడు. ఈ మాట కూడా మీరు మనసు ఉంచండి. చివరిలో ఇంకొక వాక్యం చదివినాక నేను దాని గురించి ఒక తలము చెబుతాను అంతే. విలాప వాక్యములు, అది కూడా ఇర్మియా గ్రంథమే 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. ఈ వాక్యాలు మీరు తలస్తే నేను మీతో పంచుకునే తలంపు మీకు అర్థమవుతుంది, అది మీ మనసులో సులభంగా. 58. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును. ఈ 3 వాక్యాల్లో ఏమర్థమవుతుందండి? మొదటిది, వారిని చెరపట్టిన వారు వారికంటే చెప్పండి బలవంతులు. ఈరోజు మనకు అనుభవించుకుంటే ఎవరు మనల్ని చెరపట్టిన వాడు? 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనంలో, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుంచి తప్పించుకొందురేమోనని అంతవరకు ఆపుతున్నాను, తర్వాత వేరే విషయం. కాబట్టి ఈరోజు ప్రతి మనుష్యుడు మనం సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వారం, వాని చెరలో వాని ఊరిలో ఉన్నాం. ప్రభు మాటల్లోకి వెళ్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం, బలవంతుని ఇంట ఉన్న సామగ్రిని. కాబట్టి ఎవరం మనం? సాతాను చేత చెరపట్టబడి, పాపరాధముల చేత చెరపట్టబడి, సాతాను ఇంట బందీలంగా ఉండి, మనల్ని బంధించిన వాడు మనకంటే బలవంతుడుగా, వాని ఊరిలో నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం బలం లేని బలహీనమైండుగా, రోమాపత్రిక 5వ అధ్యాయం, మనం ఇంకా బలహీనమైండుగా. ఇది మన స్థితి. నాడు ఇశ్రాయేలు యొక్క స్థితి అదే. మనకు తెలుసు, మోషే వెళ్ళి ఫరోతో బతిమాలినప్పుడు ఏమంటా వచ్చాడు వాడు. అయితే రెండవది, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథం మనం చదివినటువంటి 33-34 వచనాలు. వారి విమోచకుడు 34లో, వారి విమోచకుడు బలవంతుడు. ఎవరికంటే బలవంతుడు? వారిని ఎవరైతే చెరలో ఉంచాడో వారికంటేనూ వారి విమోచకుడు బలవంతుడు. యెహోవా అని ఆయనకు పేరు, బలవంతుడు మన విమోచకుడు.
మనల్ని చెరపట్టిన సాతాను కంటే మన ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు బలవంతుడు. వానితో మనల్ని పోల్చుకుంటే మనం బలహీనమే. అయితే ఇప్పుడు మన దేవుడు సృష్టికర్త అయిన మన దేవుడు జీవమును ఊపిరినిచ్చిన వాడు ఆయన వానికంటేనూ బలవంతుడు. ఆయన మాత్రమే ఏం చేశాడో మనకు తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని బంధించిన వానికంటే బలవంతుడై ఆయన వాని బలము నుంచి మనల్ని ఏం చేశాడంటే అండి, ఆయన విమోచిస్తున్నాడు. అయితే విమోచన అనే పదానికి రాకముందు నేను ఇంకో 3వ వాక్యం చదివాం కదా, అది ఆ మాట చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఒకటి, వాని చేత ఊరిలో ఉంచబడిన వారం, వాడు మనకంటే బలవంతుడు, విడుదల పొందననుకున్నాం. రెండవది, మనల్ని విడిపించాలనుకున్న వాడు ఆ దేవుడు వానికంటే బలవంతుడు. అవును, నిజమే. అయితే ఇప్పుడు ఎలాగ విడిపిస్తున్నాడు? ప్రసంగి గ్రంథంలో మనం ఈ విలాప వాక్యంలో మనం చదివాం కదా, 3వ అధ్యాయం 58వ వచనం. అక్కడ ఈ భక్తుడి మాట అంటాడు, 3:58 నేను చదువుతున్నాను. 58వ వచనం. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును ఇప్పుడు నన్ను విడిపించావు, ఇప్పుడు నన్ను వెలుపలికి రప్పించావు. ఎట్లా, ఏం చేసి? నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను ఏం చేసావు? నీవు వాదించావు. ఎక్కడ వాదించాడండి? ఎక్కడ వాదించాడు? యేసు ప్రభు వారి స్థితిలో వాదించాడు. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకును, మరణం యొక్క బలము గల అపవాదిని నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విమోచించుటకును ఆయన కూడా రక్తమాంసములో ఏమైనాడు? ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువు వారు సిలువ వేయబడం అనేది రోమీల దృష్టికి, నాడు సిలువ వేసిన యూదుల దృష్టికి, నేడు లోకం యొక్క దృష్టికి ఆయన బలహీనుడు, ఓడిపోయినాడు. అందుకే వారు సిలువ దగ్గర ఉన్నవారు, నిన్ను నీవే రక్షించుకో, సిలువ మీద నుంచి దిగి, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. కాదు, ఆయన బలహీనుడై, ఆయన ఓడిపోయినవాడు కాడు. ఆయన సిలువ ద్వారా, కొలసి 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా తేటగా ఉంది, ఆయన ప్రధానులు అధికారులను నిరాయుధులుగా చేశాడు, ఆయుధాలని తీసిపడేశాడు, వాని చేతులు కట్టేశాడు, శవరాతను సిలువ రక్తం చేసి తుడిపెట్టేశాడు, మరణం యొక్క బలం గల అపవాదిని నశింపజేశాడు, మరణ భయం చేత దోషాలు లోబడి ఉన్న మనల్ని ఆ మరణాన్ని మృంగివేశాడు. అందుమూలంగా ఆయన నన్ను వినిపించాడు. ఎంత బలవంతుడు నా దేవుడు! కాబట్టి ఎలోహిం నా దేవుడు బలవంతుడు అని. కాబట్టి సంఖ్యాకాండం ఆ ముఖ్యమైన మాట మీరు మనసులో ఉంచుకోవాలి. 23వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు విషయంలో ఆ దేవుడు అనినప్పుడు ఇలాంటి బలవంతుడై ఆయన ఫరో బలము నుంచి ఆయన వారిని విడిపించాడు. ఈరోజు అపవాది యొక్క బలము నుంచి, పాపం యొక్క బలము నుంచి, ధర్మశాస్త్రం యొక్క బలము నుంచి ప్రభువైన దేవుడు క్రీస్తు యేసువారు ఆయన మనల్ని విమోచించిన బలవంతుడైన దేవుడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నిన్ను ఘనపరిచి నీ నామను గొప్ప చేస్తాను, ఎందుకంటే నీవంతటి బలవంతుడా. కాబట్టి దేవుడు అనే పేరున మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగడం అవసరం. 1వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన అన్నప్పుడు ఎవరిని గురించి పౌలు రాశాడు అంటే యేసయ్యను గురించి రాస్తున్నాడు. అయితే తెలుగులో ఆయన అని ఉంది ఆ పదం.
ఇంగ్లీష్ బైబిల్ అక్కడ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్. కాబట్టి వీ మస్ట్ నో జీసస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. యేసయ్యను దేవుని పేరున నామమును మనం ఎరగాలి. ఇప్పుడు నేను ఆ విషయాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ వచ్చాను. అప్పుడు మనం ఏమంటాం? నా ప్రభువా, నీవు పౌలు చెప్పినట్లు మరణ భయం చేత ఆశ్చర్య లోబడినా అపవాది మరణం యొక్క బలం కలవాడు. నా జీవితంలో ఎంతో బలహీనుడునో, అయితే స్త్రీలో నా ప్రాణ వ్యాధ్యాలను బాగా వాదించావు. అపవాదిని నశింపజేశావు, మరణమును నాశనం చేశావు, పాపమును ఎత్తివేశావు, చేవ్రాతం తుడిపెట్టేశావు, నాకు అడ్డంగా ఉన్నదాన్ని తీసివేసాడు. ఎంత బలవంతుడు నీవు! ఈరోజు నాకు విరోధంగా నిలబడేది ఏంటి? ఇంకా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు ఇఫ్ గాడ్ బిఫోర్ us, who is against us and what is against us? ఎవరే కాదు, ఏముంది నాకు ఇంకా విరోధంగా? నా దేవుడు ఇంతటి బలవంతుడు, నాకు ఏం చేసిన కార్యం. ఇదే మరు తలంపు అందరితో నేను ఆగి ముందుకు పోతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు అనే పేరున మనం ఎరగాలి. అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట అని. ఇప్పుడు రెండవ పేరుకు మనం వద్దాం. రెండవ పేరుకు మనం వచ్చినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన తర్వాత ఎవరండి? యెహోవా అనే మాటను మనం చూస్తాం. దేవుడైన యెహోవా. యెహోవా అని ఫస్ట్ టైం ఇక్కడ మనం చూస్తాం ఈ మాట మొట్టమొదటిసారి. 1వ అధ్యాయంలో ఎక్కడ మనకు లేదు. 1వ అధ్యాయం అంతా దేవుడు 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 దేవుడే చూస్తాం. అయితే 2వ అధ్యాయం 4వ వచ్చినప్పుడు దేవుడైన కాబట్టి ఆయన 2వ పేరుని ఇక్కడ మనం చూస్తాము. ఆయన 2వ పేరు యెహోవా. యెహోవా అనే పేరు ఆయన. ఆ రోజున ఇందాక ఆ వచనం చదివాను నేను, నిర్గమకాండం 6వ అధ్యాయం 2, 3 వచనాలు. యెహోవా అను పేరున నేను వారికి ఏం మర్చిపోయినారు అప్పుడే? తెలియపరచబడలేదు. నేను తెలియపరచుకోలే. కాబట్టి ముందు దేవుడు అనే ఆ పేరు తెలియపరచుకున్నాడు. ఆ తర్వాత రెండవది ఆ దేవుడు యెహోవాను పేరున బయలుపరుచుకున్నాడు. అది నిర్గమకాండం 6వ అధ్యాయము 2, 3 వచనాలలో ఇందాక మనము చూచాం. ఆ మోషేను ప్రభువైన దేవుడు ఐగుప్తులకు పంపిస్తాను రా అని పిలిచిన సందర్భంలో రండి 3వ అధ్యాయం త్రిపండి నిర్గమకాండం 13, 14 వచనాలు. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినాడుగా వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. 14 అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. ఎవరంట ఆయన? ఉండునను వాడు. నేనే ఉన్నవాడానని నన్ను పాడాం కదా. అవును. కాబట్టి రెండవది ప్రభువైన యేసుక్రీస్తును మనం యెహోవానుగా ఎరగాలి. ఆ పేరుట ఎరగాలి. ఇవన్నీ ఎక్కువగా వ్యాఖ్యానించడం మీ పరిమితమైన సమయంలో కష్టమే. మీరు దయచేసి తలంచాలని మీకు మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈరోజు మనం ఎవరిని ఆరాధింపవచ్చామో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలో యెహోవా అను పేరున ఆయన్ను మనం ఎరగవలెను.
we need to know the Lord Jesus Christ, whom we have come to worship in the name of Jehovah. యెహోవా అంటే పాత నిబంధన దేవుడు, లేకపోతే యేసుక్రీస్తు అంటే కొత్త నిబంధన దేవుడు కాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా ఈ మాట చెప్పాడు. ఇక్కడేమో మోషేతో ఆయన ఈ మాట అన్నాడా? అయిన తర్వాత ప్రకటన 1:8 మనం వస్తే, ప్రకటన 1:8 రెండు దయచేసి. అక్కడ యేసుప్రభు వారి మాట అంటాడు, తను గూర్చి తానే చెబుతున్నాడు, ఆయన సాక్ష్యము సత్యమైంది. 8వ అల్ఫాయో ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే, ఆయన సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు కాదు. అల్ఫాయు ఓమేగయు, నేను దేవుడు నాకు ఇంకో మాట అక్కడ ఉండువాడును, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎవరిని ఉండువాడును. అయం నేను ఉన్నాను. నిర్గమకాండం 3:13-14 దేవుడు మోషేతో ఆ మాట అన్నాడు. కాబట్టి రెండవదిగా యెహోవా అంటే నేను ఉన్నవాడను, ఎవరిని నేను అనువాడను. ఇంకో వాక్యం నేను జ్ఞాపం చేస్తాను, చాలా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిన్న నేడు అది చెప్పరు, నిరంతరం 3 చెప్పాలి కదా. నిన్న నేడు నిరంతరం. ఎట్లున్నాను? ఒకే రీతిగా ఉన్నాను. కొంతమంది యేసు ప్రభు వారు ఏందే మీరు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడంటారు, అంతకుముందు ఏ దేవుడు చెప్పు అని అంటారు. కాదు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు. దేవుని స్తోత్రం. సరే, ఇంకో చిన్న తలం చెప్పి ఆ రెండవ తలం ముగించేస్తారు. ఇది ఏం చూపిస్తూ ఉంది ఈ మాట అని అంటే, ఇది నేనే అని అంటే ఆయన స్వయంభవుడు, ఆయన సృష్టించబడినవాడు కాడు. దయచేసి ఆ మాట గుర్తుంచుకోండి. యేసు ప్రభు వారు సృష్టించబడినవాడు కాడు. కాబట్టి యెహోవా అని పేరు అది అర్థమవుతుంది. అందుకనే పౌలు అపోస్తలుడు అంటాడు హెబ్రీ పత్రికలో, ఆయన జీవమునకు ఆదిను, ఆయన జీవమునకు అంతమైన లేదు. కాబట్టి వీటన్నిటినీ మరి పురస్కరించుకుని ఒక మాట వాడితే మంచిది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యెహోవాగా, ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. యెహోవాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ది ఎండ్ అండ్ టు ది ఇటర్నిటీ. ఇంకెక్కువ వచనాలు చెప్పాలనా? అందుకని అబ్రాహాముడు యూదులతో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ మీ తండ్రి అయిన అబ్రాహాము నన్ను చూడగోరాడు, ఆయన నా దినం చూసి ఆనందించాడంటే వాళ్ళు తిరగబడి అన్నారు, ఏం చెబుతున్నావు నువ్వు? మా తండ్రి అయిన అబ్రాహామా, నీకు 50 సంవత్సరాలు లేవు, ఇంకా 30 ఏళ్ళే వాళ్ళు పాపం, నీవు మా తండ్రి అయిన అబ్రాహాం కంటే ముందున్నావా? అబ్రాహాం మా తండ్రి నిన్ను చూశాడా? వాళ్ళకి అర్థం కాలేదు చెప్పింది. అందుకే అర్థం చేసుకో, యేసును యెహోవానుగా ఆ పేరటను ఎరుగు. ఆ పేరట మనం ఎరిగినప్పుడు ఆ పేరును ఆయన మనం అనుభవించి ఆనందిస్తాం. ఆ ప్రకారం ఆయన ఆరాధించి ఆయన మనకు కనపరుస్తాం. అట్టి ఆరాధన ఆయనకి ఎంత ఆనందకరమో. కాబట్టి ఇది రెండవ తలంపు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించబడినవాడు కాడు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్, ఆయన స్వయంభవుడు, ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు ఆది నుంచి అంతం వరకు. కాబట్టి అంతవరకు చాలనుకుంటాను. కనుక
ఇంకో మాట కూడా మీకు చెప్తే, నేను ఇందాక ఆ మాట జ్ఞాపం చేశాను కాబట్టి, ఏదేది ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రహాం ఏం చేశాడంటే అండి, నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు. కాబట్టి అబ్రహాము యేసు ప్రభు వారిని ఆయన నిత్య దేవునిగా యెహోవానుగా ఉన్నవాడిగా అనుభవానిగా ఎరిగాడు. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుని కనపరుస్తాం. ఈ మాట ఒకటి ముగించక ముందు ఈ మాట అంటున్నాను. నా జీవితంలో నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఆయన మరణించాడు గము కానీ ఆయన లేకుండా ఏం పోలేదు. తర్వాత మూడో పాయింట్లో చూస్తాం అది. కాబట్టి అలాంటి దేవుని ఈరోజు మనం దేవునిగా కలిగి ఉన్నాం. ఆయనే యెహోవా, యేసుక్రీస్తు ప్రభువును యెహోవానుగా మనం ఎరిగి ఆయన్ని మనం ఆరాధించి ఆయన కనపడ్డాడు. పౌలు ఎరిగాడు, అందుకే ఆయన అపరిమితమైన జ్ఞానం ఆశించాడు, ఆ జ్ఞానం పొందాడు, రాశాడు. అందుకే కొలస్సీలు రాస్తూ 1వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా, సృష్టికి ఆది అయి ఉన్నాడట. మృతుల్లో ఉంటే మృతుల్లో నుంచి లేచుట్లో ఏమై ఉన్నాడట, ఆది సంభూతుడై ఉన్నాడట. అందుకే అంటాడు, హీ ఈజ్ ఫ్రమ్ ది బిగినింగ్, జీసస్ ఈజ్ ఫస్ట్. సరే, ఇవన్నీ మీరు తలంచండి. రెండవదిగా ఇలాగ ఎరిగి మన ప్రభు అలాగ ఆరాధించి మనం ఆయన గణపరిచి మహిమపడదాం. మూడవ తలంపుకు వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా. ఇక్కడ దేవుడైన యెహోవా అని అన్నప్పుడు మూడవ తలంపు ఇంకోటి మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నది ఏంటి అని అంటే, ఒకటి దేవుడు, రెండవది దేవుడైన యెహోవా, మూడవది ఆ దేవుడైన యెహోవా. మూడవ తలంపులో మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఇలాగుంది, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని. నేను వాక్యాలు చెప్పి ఒక్కో మాట చెప్పే ముగించిపోతాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మరణాన్ని గూర్చి మాట్లాడాడు. అదేంటి, ఉన్నవాడును అనువాడు అని చెప్పి ఆయనలాగా మరణించాడు. ఉన్నవాడు అనువాడు నేను ఆయన మానవుడుగా లోకంలో జన్మించి రక్తమాంసాలు గలవాడు జీవించి ఆయన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. లోకరక్షణ కొరకై తన విశ్వాసం ఉంచు వారందరినీ నిత్య రక్షణకు కారణం కావడానికి. అవును, అయితే మరణించి సమాప్తమయ్యాడా? లేదు. మళ్ళీ అంటాడు, ఇదిగో నేను యుగ యుగములకు ఏమై ఉన్నానంట. చెప్పండి. ఇప్పుడు ముఖ్యమైన ఒక వచనానికి వస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇందులో అసలు అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి యోహాను సువార్త 11వ అధ్యాయము దయచేసి గమనించండి. 26వ వచనమా 27వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ మార్తమ్మలతో మాట్లాడే ఆ సందర్భంలో ఇలాగంటాడు. 25 అందరం కలిసి చూద్దాం. 25 అందుకు యేసు, పునరుత్థానంలో జీవమును నేను, నా యందు విశ్వాసంతో వాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసంతో ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావు అని ఆమెను. ఇక్కడుంది ఆ మూడవ తలంపు. మనం ఆరాధించేదానికి మూడవ తలంపు. ఉన్నవాడును నేను ఆయన మరణించానంటాడు ఏంటి? అవును, నిజమే, మరణించాడు. అయితే మరణించాడు కానీ నేను యుగయుగములు జీవించున్నానని చెప్పాడు. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నేను పునరుత్థానమును జీవమును నేనే. ఐ యామ్ ది రిజరెక్షన్ అండ్ ది లైఫ్. ఈ పేరును మనం ఆయన్ని ఎరగాలి. పునరుత్థానము జీవమనే పేరును మనం ఆయన ఎరగాలి. ఒకవేళ ఈ పేరును మనం ఆయన ఎరగడం అంటే ఒక పేరు పెడితే బాగుంటుందేమో కదా అని మీరు కానీ అంటే, అందుకు నేను ఒక రెఫరెన్స్ జ్ఞాపం చేస్తున్నాను. అది రోమాపత్రిక 1వ అధ్యాయంలో 7 వచనాలు కలిసి ఉన్నాయి.
ఆ మధ్యలో ఒక చోట ఒక మాట ఉంది, మృతులలో నుంచి లేచుట వలన దేవుని కుమారుడు అని. నా ముఖం చూడకండి, బైబిల్ ముఖం చూడండి. మృతులలో నుంచి లేచుట వలన దేవుని కుమారుడని శక్తితో నిరూపించబడ్డాడు. ఇంకా కనపడలేదా? మధ్యలోని కూడా చెప్పాను కదా, దావీదు సంతానం కానీ క్రీస్తు మృతుల్లో నుంచి లేచుట వల్ల ఎవరంట? దేవుని కుమారుడు. యేసు క్రీస్తును ఈ పేరును మనం ఎరుగుదుంగాక. దేవుని కుమారుడు అని పేరున, అది ఆయన మరణం, అది ఆయన భూస్థాపనం, అది ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ దేవుని కుమారుడు ఏమన్నాడో తెలుసా? నేను పునరుత్థానం జీవం అని చెప్పిన తర్వాత యోహాను సువార్త 10:19 ఇంకో మాట అన్నాడు. రెఫరెన్స్ చెప్పగానే మీ తలకాయలు కిందికి పోవాలి, అర్థమైందా? బైబిల్ మీదకి పోవాలి. నేను యోహాను సువార్త 10:19 నేను ఏంటి ఏం చదువుతున్నావమ్మా? క్షమించండి, 14:19 మీరు రైటే, ఐఎమ్ రాంగ్. యోహాను సువార్త 14:19 అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక మీరును జీవించు. అందరు నాతో పాటు చెప్పండి, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఇది మూడవది. యేసుక్రీస్తు నామం శక్తి కలిగిన నామం. పాడాం మొదటి పాట ఏమని? ఆయన నామం గురించి పాడాం కదా. యేసు పరిశుద్ధ నామం. ఏంటి ఆయన పరిశుద్ధ నామాలు? అనేకములు ఉన్నాయి. ఈ ఉదయకాలం ఉంది. మూడవదిగా దేవుని కుమారుడు అనే ఆ నామమున మనం ఆయన్ని ఎరగాలి. అది ఎరిగినప్పుడు అలాగను మనం ఆయన అనుభవిస్తాం. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యపరచబడిన వారమై ఆయన మరణించాడు మన పాపల కొరకై, మన పాపాలకు మరణిస్తాం. ఆయన తిరిగి లేచాడు మన నీతిగా తీర్చేదాని కొరకై, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ ఎరుకలో మనకుండే రెండో అనుభవం. అంతేకాదు ఆయన జీవించుతూ ఉన్నాడు కాబట్టి నేను జీవిస్తాను శాశ్వతంగా. ఇది యేసుక్రీస్తు నామం, దేవుని కుమారుని నామం. కాబట్టి యేసుక్రీస్తును దేవునిగా, దేవుని నామమున. రెండవది యేసుక్రీస్తును యెహోవాను నామమున. మూడవది యేసుక్రీస్తును అంతా చెప్పి ఒకటి మీకు వదిలే. యేసుక్రీస్తును నేను చెప్తా. ఇంకా చెప్పాలంటే ఒక పావు గంట, అర్ధ గంట, 2:30కు 3ంటికి ముగించుకుంటా, ఏం ప్రాబ్లం లే. యేసుక్రీస్తును దేవుని కుమారుని నామం ఎరగాలి. చెప్పండి అందరూ, యేసుక్రీస్తును దేవుని నామమున ఎరగవలెను. యేసుక్రీస్తును యెహోవా అను నామమున ఎరగవలెను. యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నామమున ఎరగవలెను. గుర్తుంటాయి ఎప్పటికైనా? గుర్తుండకపోతే ఇంకా ఎరిగితే అలాగా అనుభవిస్తాం. ఎరిగి అనుభవిస్తే అలాగా మన జీవితాలు ఉంటాయి, మనం ఆరాధన అలాగుంటుంది. కాబట్టి ఇక్కడ నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు ఆయన దేవుని కుమారునిగా ఆ పేరిట నేను ఎరుగుదును. కాబట్టి దేవుని కుమారుడు అపాధికి లయపరిచి ప్రత్యక్షమైన పోయినా నా బ్రతుకు మార్చబడింది, నన్ను నీతిగా చేర్చబడ్డా. ఆయన జీవం నాకు అనుగ్రహించాడు, నేను జీవిస్తున్నా. అంతేకాదు ఒక దినం వస్తుంది, ఆయన అన్నాడు 14:19 యోహాను సువార్త, నేను జీవించున్నాను కాబట్టి మీరును జీవించు. 16వ వచనం అన్నాడు, 22, 23 వచనాలు ఏమని? మీరు నన్ను చూస్తారు, మీరు నన్ను చూస్తారు. తర్వాత వాక్యం చెబుతుంది,
మనం ఆయన చూతుము కాగా సదాకాలం ఆయనతో కూడా ఉందము. నిరంతరం చూస్తూనే ఉంటాం. సరే, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం మొదటి 2 పదాలు వెలుగులో. ఈ 3 తలంపులు మనం చూస్తూ వచ్చాం. 3 పాటలు పాడాం, 3 తలంపులు చూసాం. ఆ వెలుగులో ఇప్పుడు ప్రభుని మనం ఇలాగ ప్రభుని ఏమాత్రం మనం ఎరిగాము, ఏమాత్రం మనం అనుభవిస్తున్నాము, ఆ మాత్రమే మన ఆరాధన ఉంటుంది, మన ఆత్మీయ జీవితం కూడా ఉంటుంది. ప్రభు కనికరించును కాక మనల్ని ఆయన కావలసిన కృప మనకిచ్చి ఆ ప్రకారం ప్రభు మేము కొరే ముందుకు సాగ ప్రభు మనల్ని సిద్ధం చేయను కాదు. ఈ ఉదయకాలం మందు ఇట్టి ఆత్మ ప్రత్యక్షత గల మనసు కలవారమై యేసుక్రీస్తుని 3 పేర్ల ఎరిగిన వారమై అనుభవించుతున్న వారమై ఆ 3 పేర్ల ఆయన ఆరాధించి ఆయన మనం ఘనపరుస్తాం.